రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కోడెలు పిట్టల్లాగా రాలిపోతున్నాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేములవాడలోని తన నివాసంలో లక్ష్మీ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ చీమ చిటుకుమన్నా మాట్లాడే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోడెల మృతి పట్ల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మరోవైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారం మేరకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తూ స్వామివారికి నిజ కోడెలు సమర్పించుకున్నట్లు తెలియజేశారు. 6 మాసాలుగా కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా తిప్పాపూర్ గోశాలలో కేవలం 500 కోడెలు మాత్రమే ఉంచే స్థలంలో 1200కు పైగా కోడెలు ఉంచారన్నారు. దీంతో తరచూ అనారోగ్యానికి గురై కోడెలు మృత్యువాత పడుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, శంకర్, నరాల శేఖర్ పాల్గొన్నారు. ఎవరికో ఇచ్చి 60 గేదెలు ఒకటిసారి ఇచ్చినట్టయితే దాన్ని వారు వ్యాపారంగా మార్చుకొని మరి కబేలాలకు అమ్మిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. దానిపై పోలీసు కేసు జరిగింది, ఇక్కడ వరకు వచ్చింది, అది నిజం నిర్ధారణ. నేను ఈ ఊరు ప్రశ్నిస్తా ఉన్నా, ఏమైంది మీరు మంత్రి ఒత్తిడి వలన మరి ఆ కేసును దబాయించి పెట్టినరా? దాని గురించి ఇప్పటివరకు ఎక్కడ చర్చ లేదు, ఎక్కడ లేదు. మరి మీరు ఇచ్చిన కోడలను జియో ట్యాగింగ్ ద్వారా మీరు ఎప్పుడైతే నిర్ధారిస్తున్నారో దాని బాగోలు చెప్తా అని టీంలు వేసిండ్రు. మరి దాని రిపోర్ట్ ఏమైంది? 6 నెలల నుండి భక్తులు విపరీతంగా వచ్చి ఈ గుడి బంద్ అవుతుందని ఒక ఆవేదనతో వచ్చి మరి ఇంకా వారి మొక్కులు తీర్చుకొని ఈ కోడల నిరంతరంగా వచ్చి కోడల సంఖ్య పెరుగుతూ ఉంటే మీరు మొద్దు నిద్రపోయి మరి దాన్ని బాగోగులు చూసుకునే పరిస్థితి లేదా అని గౌరవ శాసనసభ్యులకు ఏ చీమ చిటుకు అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ స్పందించే తత్వము ఉన్న వ్యక్తి ఇలా గుడిని అభివృద్ధి చేస్తా, మొత్తం గుడినే మారుస్తా, ఇది చేస్తా అని ఏదైతే తపన ఉందో అభివృద్ధి పేరులో మీరు ఉన్నదాన్ని విస్మరించి పిట్టలు రాలిపోతా ఉన్నాయి గోవులు అంటే అసలు మనసులా కాదా అని మనం చూస్తేనే బాధిస్తాం. దానికి కనీసం మేత పెట్టే పరిస్థితి లేకుండా ఇవాళ మీరు ఈ గోశాలను నడుపుతున్నంటే చాలా దుఃఖం వేస్తుంది, వాస్తవంగా బాధిస్తాం.